శ్రీదత్తశరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. కాంచన మాలిని వృత్తాంతము. శ్రీ దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడికి కాంచనమాలిని వృత్తాంతాన్ని గురించి ఇలా చెప్పసాగారు. అనగా అనగా ఒక అప్సరస, అత్యద్భుత రూప సంపన్న. ఆమె పేరు కాంచనమాలిని. ప్రయాగలో మాఘస్నానం చేసి ఆమె కైలాసానికి వెళుతున్నది. ఆకాశ మార్గాన వెళుతున్న కాంచనమాలినిని ఒక పర్వత నికుంజం నుంచి ఒకానొక వృద్ధ రాక్షసుడు చూశాడు. అపూర్వ తేజస్సుతో కాంచనమాలిని ధగధగలాడుతున్నది. పేరుకు తగినట్లే మేలిమి బంగారు కాంతులు విరజిమ్ముతోంది. ఆమె సుదీర్ఘలోచన, చంద్రానన, సుకేశి, పీనోన్నత పయోధర, తను మధ్య నతా నాభి సుశ్రోణి అందాల రాశిని చూసి ఆశ్చర్యచకితుడై ఆ రాక్షసుడు ఆరాధనా భావంతో మృదువుగా పలకరించాడు. ఎవ్వతివే నీవు, భీత హరిణేక్షణ, ఎక్కడి నుంచి నీ రాక? తడిసిన నీ చీర, నీళ్ళోడుతున్న జుట్టుతో ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? ఓ కమలాక్షి, నీకు ఈ ఆకాశగమనం ఎలా వచ్చింది? నీ దేహం, నీ రూపం అపూర్వమైన తేజస్సుతో, సౌందర్యంతో ధగధగలాడుతున్నాయి. మనోహరంగా ఉంది నీ దేహం. ఏం పుణ్యం చేసుకున్నావు? నీ కొస కొంగు నుండి జారిపడిన నీటిబొట్టు ఒకటి నా శిరస్సును అలంకరించింది. ఆ క్షణం నుండి నా క్రూరమైన మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తున్నది. ఓ విశాలాక్షి, ఇది నీ చీరమహిమ లేక నీ చీర కొంగు నుండి జారిన నీటి చుక్క యొక్క మహిమ? దయచేసి వివరించు. ఇంతటి సౌందర్యం ఉన్నదంటే సౌశీల్యము కూడా నీకు ఉండే ఉంటుంది అని పలికాడు. అప్పుడు ఆ రాక్షసుడితో కాంచనమాలిని ఇలా అన్నది. ఓ ఈ రాక్షస, నేనొక అప్సరసను, కామరూపిణిని. నన్ను కాంచనమాలిని అంటారు. ప్రయాగ నుండి వస్తున్నాను. అందుకే నా దుస్తులు నీళ్ళోడుతున్నాయి. సితాసిత జల సంగమంలో స్నానం చేశాను. ఎక్కడికి వెళుతున్నానో చెప్పలేదు కదూ. కైలాస పర్వత శిఖరానికి వెళుతున్నాను. అక్కడ దేవ దానవ పూజితుడైన గౌరీపతి శంకరుడు కొలువుదీరి ఉంటాడు కదా. పార్వతీదేవిని సేవించుకోవడానికి అక్కడికి వెళుతున్నాను. నీ క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోందన్నావు కదా. అది నా చీరమహిమ కాదు, ముమ్మాటికి ఆ నీటి మహిమనే. త్రివేణీ సంగమంలోని నీటి బిందువది. దానికి అటువంటి మహిమ ఉంటుంది. అది సహజం. నా కథ అంతా వింటే నీకే అవగతమవుతుంది. ఎవ్వతివే నీవు అన్నావు గనుక, ఈ తేజస్సు ఏమిటి అన్నావు కనుక నీకంతా చెప్పాలి. వింటావా మరి అన్నది. వృద్ధరాక్షసుడు గౌరవభావంతో కళ్ళప్పగించి చూస్తూ మౌనంగా తల ఊపాడు. కాంచనమాలిని ఆకాశం నుండి దిగివచ్చింది. ఇద్దరూ ఒక చెట్టు నీడన చెరొక రాతి బండల మీద కూర్చున్నారు. కథనం ఇలా కొనసాగింది. కాంచనమాలిని ఇలా చెప్పసాగింది. మా తండ్రి పేరు సుమేధుడు, గంధర్వ నాయకుడు. నేను వారి పుత్రికను, కన్యకను. ఇంత తేజస్వంతమైన దివ్యరూపంతో ఎలా జన్మించానో అది కూడా చెబుతాను, ఆలకించు. పూర్వజన్మలో నేనొక వేశ్యను. కళింగరాజు చేరికలో ఉండేదాన్ని. నా రూపం, నా లావణ్యం కళింగ రాజధానిలో ఒక విధంగా మగవారికి, మరొక విధంగా ఇల్లాళ్లకు నిద్ర లేకుండా చేసింది. సర్వ యువతీ శిరోమణిగా సౌందర్యమదగర్వంతో విర్రవీగుతూ సకల రాజభోగాలు అనుభవించాను. రాజధాని మాత్రమే కాదు, మొత్తం కళింగ సామ్రాజ్యమంతా నా రూప యవ్వన సంపదకు సమ్మోహితమయ్యింది అంటే అతిశయోక్తి కాదు. కాంచన రత్న ఆభరణాలతో, మనోహర వస్త్రాలో, అనూహ్య పరిమళ ద్రవ్యాలో ఏవో ఒకటి కళింగరాజాధిపతి నాకు కానుకలుగా పెట్టేవాడు. ఇవే ఏమిటి? అతని అధికారం, అతని కోశాగారం అన్నీ నా అధీనంలోనే ఉండేవి. వింటున్నావు కదా. రాజుగారి కన్నుగప్పి నా నివాస మందిరంలోనికి కొందరు యువకులు ఎప్పుడూ వస్తూ ఉండేవారు. కామమోహితులై నాకు సేవలు చేసేవాళ్ళు, కాళ్ళు పట్టేవాళ్ళు. నేను అందరినీ వంచాను, అనగా మోసం చేశాను. మాయ చేసి అందరి ధనాన్ని లాగేశాను. వాళ్లల్లో కొందరు పరస్పరం అసూయలతో హత్యలు కూడా చేసుకున్నారు. నిర్ధనులై కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కళింగ నగరంలో నా జీవితం అప్పుడు ఇలా సాగింది. ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగింది. రాక్షస, ఎందుకోగాని యవ్వనం ఎప్పుడూ వేగంగా పయనిస్తుంది. వార్ధక్య లక్షణాలు
నన్ను దురాక్రమణ చేశాయి. నా హృదయం భరింపరాని దుఃఖంతో మూలిగింది. ఏమి లాభం? కాలానికి కళ్ళెం వేయగలమా? పోయిన వయస్సును తీసుకురాగలమా? ఎంత సంపద ఉండి ఏం ప్రయోజనం? ఎంత ప్రభావం ఉండి ఏమి ఫలం? నాలో ఒక ఆవేదన బయలుదేరింది. ఎండమావుల వెంట పరుగులు తీశాననే ఎరుక కలిగింది. శాశ్వత ఆనందం కోసం ఇకనైనా ప్రయత్నించాలనే సంకల్పం దృఢంగా కలిగింది. ఒక దానమా, ఒక ధర్మమా, ఒక జపమా, ఒక తపమా? ఏమి చేశానింతకాలం? గుడికి పోలేదు, గోపురానికి పోలేదు, పుణ్యదినం లేదు, పర్వదినం లేదు, అంతా నాటకం. ధనార్జన, ధనార్జన, ధనార్జన. శివుడి నెత్తిన ఒక చెంబు నీరు కుమ్మరించిన పాపాన పోలేదు. శ్రీరంగేశుడి ముంగిట ముగ్గుకర్ర తీర్చిన పాపాన పోలేదు. దేవీ నవరాత్రులలో రోజుకొక అలంకారంతో కనువుంది చేస్తుంది అమ్మ. అలాంటిది చెలికత్తలు చెబుతూ ఉన్నా వినిపించుకోలేదు. వీళ్ల పిచ్చిగాని నన్ను మించిన సౌందర్యమా అని భీష్మించాను. ఎంత పిచ్చిదాన్ని, ఎంత దురహంకారిని! ఏనాడు బ్రాహ్మణులకు, విద్వాంసులకు చేయి విదిలించింది లేదు, దాన ధర్మాలు చేసింది లేదు. ఏ ప్రాణికి నేను చేసిన ఉపకారమంటూ ఏమీ లేదు. ఎందుకొచ్చిన బ్రతికిది? నాకన్నా చెట్టు పుట్టా నయం, నోరు లేని జీవాలు నయం. పొరపాటునైనా పిసలంత పుణ్యకార్యం చేసి ఎరగను. మహాపాపాలు మాత్రం ఎరిగెరిగి చాలా చేశాను. ఈ బాధతో, ఈ ఆవేదనతో నా మనస్సు నన్ను దహించి వేస్తోంది. ఎన్ని రోజులు పగలు రేయి ఏకాంతంగా విలపించాను. నిద్రాహారాలకు దూరమై చిక్కి శల్యమయ్యాను. ఈ దశలో ఒక రోజున ఓపిక కూడగట్టుకుని ఒక రాజపురోహితుడి ఇంటికి వెళ్ళాను. ఆయన కాళ్ల మీద పడి వలవలా విలపించాను. శీల సంపన్నుడైన ఆ వేద విద్వాంసుడు నన్ను ఎంతగానో ఊరడించాడు. చాలాసేపటికి తేరుకున్నాను. అతడితో నేను, బ్రహ్మన్, నా పాపాలకు నిష్కృతి లేదు. చెప్పండి, నేను సద్గతులు పొందే మార్గాన్ని ఉపదేశించండి. స్వయంకృత అపరాధాలతో నన్ను నేను దహించుకుపోతున్నాను. ఏకాకినై విలపిస్తున్నాను. పాప పంకిలంలో మెడలోతు దిగబడి ఉన్నాను. నన్ను దయచేసి జుట్టు పట్టుకుని పైకి లాగండి. కారుణ్యవర్షం కురిపించండి. పాప పంకిలాన్ని వదిలించండి. అయిన వారికి అందరూ ఉపకారాలు చేస్తారు. నాబోటి వారికి సహాయం చేసేవారే నిజమైన సాధు సజ్జనులు. క్షీరసముద్రం హంసలకేనా కొంగలకు ఉపకరించదా? ఇదేమి అన్యాయం? స్వామి, నాకు దారి చూపండి అని ప్రార్థించాను. అప్పుడు ఆ పురోహితుడు నాతో, కాంచనమాలిని, నీ జీవితమంతా నేనెరుగుదును. నీ నిషిద్ధ ఆచరణలు కూడా నాకు తెలుసు. ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగింది. సంతోషం. నీవు వెంటనే బయలుదేరు. ప్రజాపతి క్షేత్రమైన ప్రయాగ చేరుకో. అక్కడ త్రివేణీ సంగమంలో స్నానం చెయ్యి. అది ఒక్కటే సమస్త పాపాలను ప్రక్షాళన చేయగలిగిన తీర్థం. అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతకన్నా మరొక దారి కనపడడం లేదు. సకల పాపాలకు తీర్థస్నానమే ప్రాయశ్చిత్తంగా మునులు తెలిపారు. కానీ ఆ తీర్థంలో ఉండి అమంగళాలను, అశుభ వాంఛలను మనస్సులోనికి ఏమాత్రం రానివ్వకూడదు సుమా. ఇది గుర్తుంచుకో. వెళ్ళి ప్రయాగ స్నానంతో పాపశుద్ధిని పొంది నీవు స్వర్గానికి వెళతావని నాకు అనిపిస్తున్నది. దాని శక్తి అటువంటిది. ఆ తీర్థంలో తప్ప ఇతర ప్రాంతాలలో చేసిన ఎంతటి మహాపాతకమైనా మునిగిన తక్షణమే వదిలిపోతుంది. పురాణ కాలంలో దేవేంద్రుడు ఒక మహాతప్పిదం చేసి ఈ త్రివేణీ సంగమంలోనే మునిగి పాప విముక్తిని పొందాడు. మనస్సు కుదుట పడుతుంది. నీకు ఆ కథ చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇంద్రుని శాప విమోచన వృత్తాంత కథ చెప్పసాగారు. ఇంద్రుడికి శాప విమోచనం. గౌతమ మహర్షి ఇల్లాలు అహల్య అపూర్వ సౌందర్యరాశి. దేవేంద్రుడు ఆమెను చూసి కామమోహితుడయ్యాడు. మహర్షి ఆశ్రమంలో లేనివేళ గౌతమ మహర్షి రూపంలో వచ్చి కోరిక తీర్చమని అభ్యర్థించాడు దేవరాజు. అహల్య కుతూహలంతో అంగీకరించింది. అప్పుడే ఆశ్రమానికి చేరుకున్న గౌతమ మహర్షికి వారిద్దరూ దొరికిపోయారు. కామంతో కళ్ళు మూసుకుపోయి ధర్మహాని చేసినందుకు మహర్షి కోపోద్రిక్తుడై ఇంద్రుణ్ణి శపించాడు. దానితో ఇంద్రుడు కురూపి అయ్యాడు. సహస్ర భగ చిహ్నుడయ్యాడు. తల దించుకుని దేవరాజు నిష్క్రమించాడు. అతి లజ్జాకరమైన ఆ కురూపం భరించలేక ఎవరికంటా పడడము ఇష్టం లేక తనను తాను నిందించుకుంటూ అసహ్యించుకుంటూ మేరుపర్వతం చేరుకున్నాడు. ఇంద్రలోకాన్ని, ఇంద్ర పదవిని విడిచిపెట్టాడు. ఆ పర్వత శిఖరం మీద ఒక విశాల సరోవరం, ఆ సరస్సులో ఒక పద్మం. ఆ పద్మగర్భంలో దాక్కుని బలవంతంగా రోజులు నెట్టుకొస్తున్నాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఈ కామం ఎంత నింద్యమైనది! వెంటనే నరకంలోనికి తోసేస్తుంది.
ఆయుష్షు, కీర్తి, యశస్సు, ధర్మం, ధైర్యం అన్నిటినీ ధ్వంసం చేస్తుంది. దురాచారుడైన మన్మధుణ్ణి ఏం చేసినా పాపం లేదు. మానవులకు అత్యంత బలీయమైన అంతఃశత్రువు, అణచడానికి వీలు లేకుండా శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చున్న గూఢ దుర్మధుడు, నిత్యమూ అసంతుష్టుడు, నిత్యమూ అరుంతుదుడు, మర్మభేదకుడు, ఆయువులను బట్టి పీడించేవాడి మన్మధుడు. పద్మగర్భంలో దాక్కుని ఇలా ఇంద్రుడు కుమిలిపోతుంటే అక్కడ దేవలోకం పాలకుడు లేకుండా బెగ్గటిల్లింది. దేవతలందరూ ఇంద్రుని భార్య అయిన శచీదేవిని ముందు నిలుపుకుని దేవగురు బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. సాష్టాంగపడ్డారు. గురుత్తమ, దేవపతి జాడ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడున్నాడో, ఎక్కడని వెతకాలో ఏమీ తోచడం లేదు. సలహా కోసం మీ దగ్గరికి వచ్చాం. ఇంద్రుడు లేని స్వర్గలోకం కొడుకు లేని వంశంలాగా క్షీణోన్ముఖమవుతున్నది. దీన్ని అరికట్టాలి. ఆలస్యం చేయకండి గురుదేవా, వెంటనే ఆలోచించి ఉపాయాన్ని చెప్పండి, కర్తవ్యాన్ని ఉపదేశించండి అని ముక్త కంఠంతో దేవతలంతా ప్రార్థించారు. శచీదేవి బిక్కముఖం వేసుకుని దీనంగా చూస్తూ నిలబడింది. దేవతలారా, శిష్యులారా, కంగారు పడకండి. ఇంద్రుడెక్కడ ఉన్నాడో నాకు తెలుసు. స్వయంకృత అపరాధానికి, రజోగుణ ప్రేరితమైన ఒక పాప కృత్యానికి ఫలాన్ని అనుభవిస్తున్నాడు. నీతిమాలిన పనులు చేస్తే పరిణామాలు భయంకరంగా ఇలాగే ఉంటాయి. రాజ్య మదోన్మత్తుడై కార్యాకార్య వివేకం కోల్పోయాడు ఇంద్రుడు. ఇహపరాలను నాశనం చేసే నింద్యము గర్హితము అయిన అకృత్యాన్ని చేశాడు. దైవోపహత చేతస్కులై బాలిషులు ఇలా అపరాధాలు చేస్తూ ఉంటారు. ఇహపరాలలో జన్మను నిష్ఫలం చేసుకుంటారు. చాలామంది ఇంతే. నడవండి, ఇంద్రుడి దగ్గరికి వెళదాం అంటూ బృహస్పతి బయలుదేరాడు. అతని వెంట అందరూ కదిలారు. మేరు శిఖరాన్ని చేరుకున్నారు. స్వర్ణ కమలాలు కనువిందు చేశాయి. ఏ స్వర్ణ కమల కూటరంలో ఉన్నాడో మహానుభావుడు అనుకున్నారు. బృహస్పతి ఎలుగెత్తి పిలిచాడు. వెంటనే ఇంద్రుడు బయటికి వచ్చాడు. వస్తూనే గురువుగారి పాదాలపై పడ్డాడు. కాపాడండి, కాపాడండి గురుదేవా, నా పాపానికి నిష్కృతి చెప్పండి. బుద్ధి తక్కువై అహంకరించి పాడు పని చేశాను. ఫలితాన్ని అనుభవిస్తున్నాను. కరుణించి తరుణోపాయం ఉపదేశించండి గురుదేవా అని మొరపెట్టుకున్నాడు. చేసిన నేరానికి శిక్ష అనుభవించావు గనక తరుణోపాయం చెబుతున్నాను విను. పద, నేను వస్తాను. ప్రయాగ వెళ్దాం. అక్కడ త్రివేణి సంగమంలో మునుగుదువు గాని వెంటనే పాప విముక్తి పొందుతావు అని బృహస్పతి వెంట వారందరినీ తీసుకుని ప్రయాగ చేరుకున్నాడు బృహస్పతి. గంగా యమున సితాసిత జలౌఘంలో స్నానం చేశాడు దేవేంద్రుడు. పాప విముక్తి పొందాడు. బృహస్పతి సంతుష్టుడయ్యాడు. ఇంద్ర, పాప విముక్తుడవు అయ్యావు కాబట్టి నీకో వరం ఇస్తున్నాను. ఈ క్షణం నుండి నీ శరీరం మీద ఈ సహస్ర భగ చిహ్నాలు నేత్రాల్లా మారిపోతాయి. సహస్రాక్షుడవవుతావు. బృహస్పతి ఈ మాట అనడమేమిటి, దేవేంద్రుడి శరీరం మీద ఆ మార్పు తక్షణం వచ్చేసింది. పద్మాల్లాంటి సహస్ర లోచనాలు సాక్షాత్కరించాయి. సహస్ర కమలాల మానస సరోవరంలాగా భాషించాడు. బృందారకులు జయ జయధ్వానాలు చేశారు. మునీశ్వరులు మంగళ ఆశీస్సులందించారు. గంధర్వులు స్తోత్రపాఠాలు వినిపించారు. అప్సరసలు ఆనందలాస్యాలు ప్రదర్శించారు. అందరూ తిరిగి అమరావతికి చేరుకున్నారు. అమరావతి అంటే స్వర్గలోకపు రాజధాని. అంతటి మహిమ గలది ప్రయాగ సంగమం కనుక ఓ కాంచనమాలిని, నీవు వెంటనే బయలుదేరి వెళ్ళు. త్రివేణి సంగమంలో స్నానం చెయ్యి. పాప విముక్తి పొందుతావు, సద్గతులు కలుగుతాయి అని రాజపురోహితుడు ఉపదేశించాడు. వెంటనే వారి పాద పద్మాలకి నమస్కరించాను. ఇంటిని, బంధువర్గాన్ని, దాసదాసీ జనాన్ని, ఆస్తిపాస్తులని తృణప్రాయంగా అంటే గడ్డిపోచలాగా వదిలివేశాను. విషయవాంఛలను విషగ్రాసంలాగా వదిలేశాను. నశ్వరమైన ఈ శరీరం కోసమా ఇంతకాలము ఇన్ని పాపాలు చేశాను? ఈ దుస్సాంగత్యాల వల్ల దక్కే ఫలితమేమిటి? దారుణ నరక నివాసం. ఇలా ఉడికిపోతున్న హృదయంతో త్వరగా ప్రయాగ చేరుకున్నాను. నా అదృష్టం బాగుండి అది మాఘమాస ఆరంభం. పాడ్యమి నాడు త్రివేణి సంగమంలో సితాసిత జలంలో స్నానం చేశాను. ఓ రాక్షసోత్తమా, ఆ స్నాన మహిమ ఏమని చెప్పను. 3 రోజుల స్నానాలతో నా పాపాలన్నీ తొలగిపోయాయి. తక్కిన 27 రోజుల స్నానాలతో లభించిన పుణ్య విశేషం వల్ల నాకు ఈ దైవత్వం దక్కింది. కైలాసంలో పార్వతీదేవికి
ఇష్ట సఖినై సపరిచర్యలు చేస్తూ ఆనందిస్తున్నాను. అప్పటి నుండి ప్రతి మాఘమాసంలోనూ నిత్యము లేదా కనీసం 3 రోజులైనా సరే వచ్చి త్రివేణీ సంగమంలో స్నానం చేసి వెళుతూ ఉంటాను. ఆశ్చర్యచకితుడవై అడిగిన ప్రశ్నలన్నింటికీ సవివరంగా సమాధానాలు చెప్పాను. నీ ముఖ కవళికలు చూస్తుంటే నీవు సంప్రీతి చెందావని తెలుస్తోంది. మరి నీ కథ చెప్పి నాకు కూడా ఇలాంటి సంప్రీతిని కలిగించవచ్చు కదా. నీకసలు ఈ భయంకర రాక్షస రూపం ఎలా వచ్చింది? ఏ దుష్కర్మకు ఫలితమిది? ఈ మీసాలు, ఈ దీర్ఘ దంష్ట్రులు, మాంస భోజనము, ఈ గిరి గహ్వర నివాసము ఏమిటి ఇదంతా అని కాంచనమాలిని రాక్షసుని ప్రశ్నించింది. అప్పుడు ఆ రాక్షసుడు, కళ్యాణి, కాంచనమాలిని, సజ్జనులకు కొన్ని లక్షణాలుంటాయి. ఇతరులకు ఇష్టమైన దాన్ని ఇస్తారు, తమకు ఇష్టమైన దాన్ని అడిగి తీసుకుంటారు. ఎంతటి రహస్యాలనైనా ప్రీతితో చెబుతారు, అలాగే అడిగి తెలుసుకుంటారు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయి గనుక నీవు సజ్జన శ్రేణికి చెందుతావు. ఇంతకాలానికి నన్ను గౌరవించే ఒక ప్రాణివి దొరికావు. నేను అడిగానని నీ కథంతా చెప్పావు. నన్ను పట్టించుకుని నా దుర్గతికి కారణం అడిగావు. చెబుతాను. ఈ క్రూర జన్మకు కారణమైన నా దుష్కృత్యాలు, స్వయంకృతాలు అన్నీ చెబుతాను. దాపరికం కూడా లేకుండా చెబుతాను. నీలాంటి సజ్జనులకు వినిపిస్తే నా దుఃఖ భారం తగ్గుతుంది, కాసింత హాయి దక్కుతుంది. అదృష్టం బాగుంటే నిష్కృతి కూడా లభించవచ్చు. కనుక చెబుతున్నాను విను అంటూ రాక్షసుడు చెప్పనారంభించాడు. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.